అలా నేను మిసేసరావు ఒక ఎంఆర్ఓ పేరు మీద 400 ఎకరాల భూమి ఉంది అని అంటే 2019 నుంచి 2024 మధ్యలో ఏ స్థాయిలో భూమాఫియా జరిగింది, ఏ స్థాయిలో భూమాఫియా చెలరేగిపోయింది అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ. పైగా చేసినటువంటి తప్పు బయటకు వస్తే దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి కొంతమంది అధికారులు చేయడం అనేది ఓ పెద్ద చర్చనీయాంశమైంది. సుధాకర్ రావు అనేటువంటి ఒక ఎంఆర్ఓ, ఆయన ప్రస్తుతం రిటైర్డ్ అయిపోయాడు. ఆయన పేరు పైన 400 ఎకరాలు ఉంది, కేవలం ఆయన ఒక్క పేరు పైన. అసలు చట్ట ప్రకారం అయితే అంతా ఒకళ్ళ పేరు మీద ఉండడానికి లేదు అసలు, సీలింగ్ యాక్ట్ ప్రకారం. మరి ఆయన 400 ఎకరాలు ఎలా ఉంది, ఎలా సాధ్యమైంది అని అంటే అది కేవలం 2019 2024 మధ్య జరిగినటువంటి పరిపాలన, ఆ పరిపాలనకు అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఆయన పరిపాలన ఏదైనా సాధ్యమే. అసలు ఎవరు చదువుకోకపోయినా, అర్హతలు లేకపోయినా ఉద్యోగం వచ్చేస్తుంది. అలాగే ఎంఆర్ఓ అంటే రెవెన్యూలో ఆల్మోస్ట్ ఒక 4-5 క్యాడర్ ఉండేటువంటి పోస్ట్ అది. ఒక ఎంఆర్ఓ పేరు పైన 400 ఎకరాలు ఉందంటే మరి ఎన్ని వందల కోట్లు ఆయన దగ్గర ఉన్నట్టు, ఎన్ని వందల కోట్లు ఆయన సంపాదించినట్టు. అంత సంపద సంపాదించడానికి ఆయనకు ఉన్నటువంటి వెసలుబాటు ఏంటి అని అంటే ఆ రోజున ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు. చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారే కొన్ని వందల ఎకరాలని ఆక్యుపై చేశాడు. అసైన్ ల్యాండ్స్ని ఆయన రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎన్నికలకు ముందు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్లో అసైన్ ల్యాండ్స్ని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నాలు చేశారనేటువంటి న్యూస్ని మనం చూసాం. ఆ తర్వాత ఆయన రాయించుకున్నటువంటి అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా తెలియదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దాని మీద రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు సిసిఎస్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియా గారు అనేక రకాలుగా ఈ అసైన్ ల్యాండ్స్కి సంబంధించి లేదంటే హోల్డ్ చేసినటువంటి భూములకు సంబంధించి రికార్డ్స్ తవ్వుతూ ఉంటే అంతుపడినటువంటి అవినీతి బయటకు వస్తుంది. దాదాపు 5 లక్షల ఎకరాలు పైగా అసైన్ ల్యాండ్స్ హోల్డ్ చేస్తున్నారు. అసలు ఈ గల్లంతో అయిపోయాయి, దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా లేవు అని చెప్పి ఇప్పుడు విచారణలో తెలుస్తుంది. మదనపల్లి ఫైల్స్ సంబంధించి ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలా. దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇంకా రాష్ట్రంలో అటవీ భూములు, దేవాలయ భూములు, అసైన్ ల్యాండ్స్, గ్రామ కంటాలు ఇవన్నీ మొత్తం వీలున్నంత వరకు రకరకాల వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, రకరకాల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. దానికి ప్రతిఫలంగా ఇలాంటి అధికారులకి బహుశా ఆఫర్ ఇచ్చుంటారు. అలాంటి ఆఫర్లోనే ఈ 400 ఎకరాలు కొట్టేసి ఉంటాడు ఈ ఎంఆర్ఓ సుధాకర్ నాయుడు ఆయన పేరు. ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యాడు. మన రిటైర్ అయిన ఆయన పేరు పైన ఉంటే ఇప్పుడు దాన్ని బయటకు వస్తే ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం ఏం చెప్తుందంటే మభ్యపెడుతూ అది పొరపాటున పడినటువంటి రికార్డ్స్, అవి పొరపాటున పడ్డాయి, బట్ ఫిజికల్గా లేదని చెప్తుంది. పోనీ పొరపాటున పడ్డాయి అని అనుకుంటే ఇదే సుధాకర్ నాయుడు ఈయన తదనంతరం ఆల్మోస్ట్ ఇతను భౌతికంగా లేనట్టున్నాడు. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఆయన తదనంతరం అనేక మందికి మ్యుటేషన్ చేస్తున్నారు. మ్యుటేషన్ జరిగి ఉంది. మరి మ్యుటేషన్ జరిగినప్పుడు ఆయన పేరు పైన పొరపాటున ఎలా పడుతుంది అనేది ఇప్పుడున్నటువంటి అధికారులకి సమాధానం చెప్పడానికి సమాధానం రావట్లేదు. అంటే రెవెన్యూలో జరిగినటువంటి అక్రమాలని కప్పిపుచ్చేందుకు ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం కూడా కొలిడైంది. 2019 నుంచి 2024 మధ్య జరిగినటువంటి అరాచకాలు, అక్రమాలు, భూమాఫియాలకు సంబంధించి జరిగినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం కూడా కొలిడైంది కొంత భాగం. దాని ఫలితంగానే ఇప్పుడు సుధాకర్ నాయుడు పేరు మీద ఉన్నటువంటి 4 ఎకరాల్లో అది పొరపాటున ఆన్ పేపర్ పడింది తప్పితే ఫిజికల్గా లేదంటున్నారు. మరి ఆయన మ్యుటేషన్ చేశారు కదా ఆయన భూముల్ని 400 ఎకరాలు, ఆ మ్యుటేషన్కి సంబంధించి సమాధానం చెప్పంటే ఏ అధికారి చెప్పట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తతంగం.
మరి రెవెన్యూకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కంప్లైంట్లు తీసుకుంటే కొన్ని లక్షల కంప్లైంట్స్ ఉన్నాయి, దాదాపు 3 లక్షల పైగా కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రైవేటు ఆస్తుల్ని కొల్లగొట్టారు, ప్రైవేటు ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారు, పేదల ఆస్తుల్ని కొల్లగొట్టారు, ఎవరిని వదల్లా. దీని వెనుక ఒక మాజీ మంత్రి ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఉత్తరాంధ్రలో భూమాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పట్లో విజయసాయిరెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఎవరు చేశారు? సొంత పార్టీలో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారు. అక్కడ ఉత్తరాంధ్రకి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి నేతలకి విజయసాయిరెడ్డి గారికి పడలేదు. దాంతో పంచాయతీ తాడేపల్లికి చేరింది. తాడేపల్లిలో 2-3 సార్లు పంచాయతీలు చేశారు, అయినప్పటికీ సఖ్యత కుదరలేదు. దాంతో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు విజయసాయిరెడ్డి గారిని. ఆయన ప్లేస్లో వైవి సుబ్బారెడ్డి గారిని నియమించారు అప్పట్లో. మరి భూదందాలు భూమాఫియా వ్యవహారం ఆగిపోయినాయా అంటే ఆగిపోలేదు, అవి నడుస్తూనే ఉన్నాయి. పైగా విశాఖ ఉక్కుకు సంబంధించి విశాఖ ఉక్కు పరిశ్రమకి 25,000 ఎకరాలు ఉంది భూమి. ఆ 25,000 ఎకరాల భూమిని రాజధాని కింద మార్చాలి, రాజధానికి కింద మార్చేసి అక్కడ రాజధాని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పరిపాలన చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉన్నట్టు మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అంటే వైజాగ్లో ఉన్నటువంటి భూముల మీద ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కన్నేశారనేది మనకి స్పష్టమవుతుంది. మరి వాళ్ళు ఆక్రమించినటువంటి భూములకి రికార్డు సృష్టించాలంటే ఎంఆర్ఓ సహాయ సహకారాలు అవసరం. మరి ఎంఆర్ఓ సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఆయనకి 400 ఎకరాలు ఆయన పేరు మీద వచ్చింది. సో ఇప్పుడున్న యంత్రాంగం ఏం చెప్తుంది? ఎంఆర్ఓ కాదు, కంప్యూటర్ ఆపరేటర్ తప్పు చేసిన వల్ల జరిగినటువంటి పొరపాటు అని చెప్తుంది. అసలు చట్ట ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్కి పాస్వర్డ్ ఇవ్వరు, ఎంఆర్ఓ దగ్గర పాస్వర్డ్ ఉండాలి. మరి ఆ పాస్వర్డ్ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఇప్పుడున్నటువంటి యంత్రాంగాన్ని అడిగితే దానికి సమాధానం లేదు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగంలో ఉన్నటువంటి కొంతమంది, అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి కొంతమంది ఈ భూములను పంచేసుకున్నారు. దీనికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది, అలాగే చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండేటువంటి జవహర్ రెడ్డి గారు, ఆ రోజున డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్ర రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కోఆపరేట్ చేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా భూదందా నడిచింది. అత్యంత ఎక్కువగా భూదందా నడిచినటువంటి ప్రాంతం వైజాగ్. ఈ వైజాగ్ని మొత్తాన్ని ఒక రకంగా చెప్పాలంటే కొలాప్స్ చేసేసారు. వైజాగ్లో ఉండేటువంటి భూములు ఒక్క జాగా ఏమీ దొరకకుండా మొత్తం రాయించేసుకున్నారనేది తెలుస్తుంది. అలా రాయించుకున్నటువంటి వాళ్ళ జాబితాలో సుధాకర్ నాయుడు గారు ఉన్నారు. అందుకే ఆయన పేరు మీద 400 ఎకరాలు ఉన్నాయి. ఏ అధికారి మీద ఏసీబీ రైడ్ చేసినా, ఏ అధికారి మీద విజిలెన్స్ రైడ్ చేసినా కొన్ని 100 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. మరి సంపద అంతా ఎటుపోతుందంటే ఈ రూపంలో పోతుంది. ఒక టౌన్ ప్లానింగ్ అధికారి దగ్గర విశాఖపట్నంలో రైడ్ చేస్తే 500 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఒక టౌన్ ప్లానింగ్ అధికారి దగ్గర 500 కోట్ల రూపాయలు బయటపడ్డాయి అంటే ఏ స్థాయి అవినీతి అక్కడ చోటు చేసుకుంది అనేది మనకు స్పష్టమవుతుంది. అట్లీస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మరి అవినీతి తగ్గిందంటే ఏమీ తగ్గల. ఈ విషయాన్ని చంద్రబాబు గారే చెప్తున్నారు. అవినీతి రహిత పాలన కావాలి నాకు అని చెప్పి చెప్తూ ఉన్నారు. వాట్సాప్ పాలన తీసుకొస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా ఆయన పరిశీలిస్తూ ఎన్ని చేసినా కానీ అవినీతి మాత్రం తగ్గట్లా. అవినీతి తగ్గాలని అంటే ఉద్యోగుల్ని ముందు అమెరికాలో ట్రంప్ చేస్తున్నాడు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని, డోజ్ అనే దాన్ని బట్టి, అలాంటి డోజ్ అనే దాన్ని పెట్టి మొత్తాన్ని ఒక వైపు నుంచి తీసేసుకుంటూ వస్తే తప్ప కరెక్టెడ్ పీపుల్ని దీనికి పరిష్కారం లేదు. లేదంటే ఎంఆర్ఓకి 400 ఎకరాలు ఉంటాయి, ఆర్డీఓలకి 1000 ఎకరాలు ఉంటాయి, కలెక్టర్కి 2000 ఎకరాలు ఉంటాయి. కొంతమంది కలెక్టర్ల వ్యవహారం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది ఉత్తరాంధ్రలో. వాళ్ళు ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు కలిసి దాదాపు ఆ ఏరియాలో కొన్ని ఎకరాల భూములు తీసుకొని వాళ్ళు హోల్డ్ చేశారు భోగాపురం దగ్గర అని చెప్పి ఒక న్యూస్ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది. మరి ఇవన్నీ అరికట్టాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉండే కూటమి ప్రభుత్వం ఛాలెంజింగ్గా తీసుకోవాలి. పునర్నిర్మాణం అని అంటే ఏదో అమరావతిని కట్టడం కాదు. పునర్నిర్మాణం అంటే వ్యవస్థల్ని చక్రంగా పెట్టాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంఘాలు. ప్రజలు కూడా అదే చూస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడానికి కారణం అదే. వ్యవస్థల్ని గాడిలో పెడతారు, వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తారు, వ్యవస్థల్ని నిజాయితీగా నడిపిస్తారు, వ్యవస్థల్ని పారదర్శకంగా నడిపిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆయనకి పట్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విసికెత్తి. మరి చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణం అంటే అమరావతి పునర్నిర్మాణం అని చెప్పేసి ఆయన చూపిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు మళ్ళీ ఆగ్రహం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవినీతి అద్దులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో డోజ్ అనే దాన్ని పెట్టి కనుక ట్రంప్ లాగా వ్యవహరిస్తే అప్పుడు దారికి వస్తారనేది నేను భావిస్తున్నా. మరి మీరేం భావిస్తున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్.